సూర్యుని నుండి వరుసగా సౌరకుటుంబంలోని గ్రహాలు. ఇంగ్లీష్ నేమ్స్ ప్లానెట్స్: మెర్క్యూరీ, వీనస్, ఎర్త్, మార్స్, జూపిటర్, సాటర్న్, యురేనస్, నెప్ట్యూన్, ప్లూటో. 9 planets ఇన్ అవర్ సోలార్ సిస్టమ్. వీటిని గ్రహాల పేర్లు. తెలుగులో సౌరకుటుంబంలోని గ్రహాలు వరుసగా బుధుడు, శుక్రుడు, భూమి, కుజుడు, గురుడు, శని, ఇంద్ర, వరుణుడు, యమ. 9 గ్రహముల పేరులు. ఈ పిక్చర్లో చూపుతున్న విధముగా మనకు కొన్ని గ్రహముల సముదాయమును సౌరకుటుంబము అని అంటారు. నవగ్రహాలు. మన ఖగోళంలో ఉండే 9 గ్రహాలను నవగ్రహాలు అని పిలుస్తారు. వీటికి జ్యోతిష్య శాస్త్రంలో చాలా విశిష్టత ఉంది. వీటి ప్రభావంతోనే మానవుని జీవితం అనేక ప్రభావాలకు లోనవుతుందని హిందువుల విశ్వాసం. 9 గ్రహముల పేరులు: సూర్యుడు, చంద్రుడు, అంగారకుడు, బుధుడు, గురుడు, శుక్రుడు, శని, రాహువు, కేతువు. ఇలా 9 గ్రహములుగా మనము సౌరకుటుంబంలోని గ్రహములుగా చెప్పుకుంటాము. ఈ 9 గ్రహములకు ఆంగ్ల నామం పేర్లు: సన్, మూన్, మార్స్, మెర్క్యూరీ, జూపిటర్, వీనస్, సాటర్న్, నెప్ట్యూన్, ప్లూటో. 9 planets అని పిలుస్తారు ఆంగ్లనామంతో. ఖగోళ శాస్త్రం ప్రకారము ఈ 9 గ్రహముల పేర్లు: బుధుడు, శుక్రుడు, భూమి, కుజుడు, బృహస్పతి, శని, యురేనస్, నెప్ట్యూన్, ప్లూటో. 9 గ్రహములుగా సౌరకుటుంబంలోని గ్రహములుగా ఉన్నాయి. మనకి ఈ 9 గ్రహముల నుండి జీవులమైన మనకు ప్రభావితము అవుతున్న కొన్ని విషయముల గురించి చెప్తాను. ప్రతి గ్రహం నుండి మనకు కొంత ప్రభావముగా జీవితమునకు జరుగును. అవి ఈ విధముగా ఉంటాయని ఖగోళ శాస్త్రము, హిందువుల విశ్వాసము మనకు తెలుపబడుతున్నది. సూర్యుడి ప్రభావము ప్రథమంగా పదోన్నతి, రాజయోగము, పితృయోగము ప్రభావము మనకు చూపుతుంది. చంద్రుడి ప్రభావము మాతృయోగము. అంగారకుడు ప్రభావము అహంకారము. బుధుడు ప్రభావము వ్యవహార నైపుణ్యము. గురుడు ప్రభావము విద్యాబోధన. శుక్రుడు ప్రభావము సంతానం, ధనలాభం. శని ప్రభావము ఉద్యోగోన్నతి. రాహువు ప్రభావము క్రూర బుద్ధి. కేతువు ప్రభావము విపరీత ప్రభావము. ఇలా మనకి 9 గ్రహముల నుండి వాటి ప్రభావము జీవితమునకు చెప్పబడుతున్నవి. సౌర కుటుంబంలో మనకు ఈ విధముగా 9 గ్రహములు చెప్పబడుతున్నవి. మరొకసారి చెప్తున్నానండి. గ్రహముల పేర్లు, వాటికి ఇంగ్లీష్ నేమ్స్, ఖగోళ శాస్త్రం ప్రకారం కూడా చెప్తున్నాను. ఈ 3 విధముగా మనకు 9 గ్రహముల గురించి సౌర కుటుంబముగా చెప్పబడుతున్నది మనకి.
గ్రహముల పేర్లు మొదటిగా సూర్యుడు, చంద్రుడు, అంగారకుడు, బుధుడు, గురుడు, శుక్రుడు, శని, రాహువు, కేతువు. ఇలా 9 గ్రహములు మనకి. వీటికి ఇంగ్లీష్ నేమ్స్ సన్, మూన్, మార్స్, మెర్క్యూరీ, జూపిటర్, వీనస్, సాటర్న్, నెప్ట్యూన్, ప్లూటో. మరియు వీటిని 9 గ్రహములుగా ఖగోళ శాస్త్రం ప్రకారము బుధుడు, శుక్రుడు, భూమి, కుజుడు, బృహస్పతి, శని, యురేనస్, నెప్ట్యూన్, ప్లూటో. ఇలా మనకి ఖగోళ శాస్త్రంలో ఉండే 9 గ్రహాలను నవగ్రహాలు అని పిలుస్తారు. In this picture, the solar system we are having like this: from Sun, Mercury, Venus, Earth, Mars, Jupiter, Saturn, Uranus, Neptune, Pluto. 9 planets with Sun solar system. These planet system are with Sun solar system we are having in our lives in our galaxy. Solar system formed at least 4,568 billion years ago from the gravitational collapse of a region within a large molecular cloud. A molecular cloud, sometimes called a stellar nursery. మనకు 9 గ్రహములకు అనుసంధానముగా చెప్పబడుతున్న కొన్ని జంతువుల పేర్లు ఈ విధముగా చెప్పబడుతున్నాయి. మనకి 9 గ్రహములకు నవగ్రహములకు 9 గ్రహములకు సంబంధించి ఇలా ఉన్నాయండి జంతువుల పేర్లు. మనకి జంతువులు: కుజుడుకు మేక, శుక్రుడుకు తెల్లగుర్రం, బుధుడుకు సింహం, సూర్యుడుకు 7 గుర్రాల రథం, చంద్రుడుకు లేడి, గురుడుకు ఏనుగు, రాహువుకు పులి, కేతువుకు సర్పం, శనికి కాకి. ఇలా జంతువులకు సంబంధించి in this picture asteroid belt and క్యూపర్ బెల్ట్ ప్రాంతము. ఆస్ట్రాయిడ్ బెల్ట్ సౌరకుటుంబంలోని ఒక ప్రాంతము. ఈ ప్రాంతము అంగారకుడు, బృహస్పతి గ్రహాల మధ్యనున్నది. ఈ ప్రాంతము లెక్కకు మించి అనాకార శరీరాలతో నింపబడి ఉంటుంది. వీటిని ఆస్ట్రాయిడ్లు లేదా సూక్ష్మగ్రహాలు అంటారు. ఎడ్వర్త్ క్యూపర్ బెల్ట్ అని పిలువబడే ఈ కైపర్ బెల్ట్ సౌరకుటుంబంలోని ప్రాంతము. నెప్ట్యూన్ గ్రహకక్షకు ఆవలి ప్రాంతము. ఇది ఆస్ట్రాయిడ్ బెల్ట్ లాగానే ఉంటుంది. దానికంటే చాలా పెద్దదిగా 20 రెట్లు వెడల్పుగాను 20 నుంచి 200 రెట్లు బరువుగాను ఉంటుంది.